నమస్తే అండి. ఈరోజు 1 ఇయర్ నుంచి వాడని కస్టమర్ లిస్ట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. మనం ఫస్ట్ మన లాగిన్ ఓపెన్ చేస్తాం కదా! ఇప్పుడు ప్లగ్ తీసేసుకొని reports.px.indianal.in ఓపెన్ చేయండి. మనం లాగిన్ చేశాక ఆటోమేటిక్‌గా ఇది కూడా లాగిన్ అవుతది. లాగిన్ అయ్యాక ఇక్కడ డాష్‌బోర్డ్‌లోకెళ్తే డిస్ట్రిబ్యూటర్ రిపోర్ట్స్. మీకు కస్టమర్ రిజిస్టర్ చాలా మందికి డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలని తెలుసు. ఎలా చేసుకోవాలనేది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్క్రీన్ వస్తుంది కదా! ఇక్కడ సైడ్‌కొస్తే మీకు ఇక్కడ కస్టమర్ రిజిస్టర్ అని ఉంటుంది. కస్టమర్ రిజిస్టర్ రిపోర్ట్ కొట్టండి. కొట్టాక మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కస్టమర్ లిస్ట్ అనేది షో అవుతాయి. దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇలా షో అయినాక ఇలా కిందకి వస్తే మీకు ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఎక్సెల్ టిక్ చేయగానే మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతుందండి. డౌన్లోడ్ అయినప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే మనకు ఈ స్క్రీన్ వస్తుంది. అప్పుడు దీన్ని ఎనేబుల్ ఎడిటింగ్ అని చెప్పేసి టిక్ చేసేసి ఎనేబుల్ చేశాక ఇక్కడ ఎనేబుల్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మీద ఉన్న 3 కాలమ్స్ తీసుకోండి. ఇలా అయితే మనకు ఫిల్టర్ ఈజీగా అవుతాయి. ఇది కూడా తీసేయండి. ఇప్పుడు కంట్రోల్ ఏ కొట్టండి. ఇక్కడ సార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సార్ట్ అండ్ ఫిల్టర్, ఇది టిక్ చేయండి. సార్ట్ అండ్ ఫిల్టర్ మనం ఇప్పుడు యాక్టివ్ ఉన్నాయే తీసుకోవాలి. డియాక్టివేటెడ్ ఉన్నాయి, ఆల్రెడీ డియాక్టివేటెడ్ ఉన్నాయి లెక్కలోకి రావు కాబట్టి ఓన్లీ యాక్టివ్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కస్టమర్ మన సబ్ స్టేటస్ లో ఇక్కడ సబ్ స్టేటస్ ఓన్లీ యాక్టివ్ సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ డొమెస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. కమర్షియల్ ఎగ్జామ్టెడ్ అవసరం లేదు కాబట్టి ఓన్లీ డొమెస్టిక్ ఎక్కడ కస్టమర్ కేటగిరీలో. తర్వాత ఇక్కడ స్కీమ్ అండి, స్కీమ్ లో చూసుకోండి సెంట్రల్ గౌట్, స్టేట్ గౌట్, జనరల్ కనెక్షన్స్ మీకు మీ ఇష్టం. మీరు సెంట్రల్ గౌట్ మనకు వద్దు కాబట్టి సెంట్రల్ గౌట్ తీసేయండి, స్టేట్ గౌట్ తీసేయండి, జనరల్ కనెక్షన్ స్కీమ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ జనరల్ స్కీమ్ లో మనకి ఇక్కడ చూడండి ఎక్రాస్ కౌంటర్ జనరల్ కనెక్షన్. లేదు మీరు దీపం కూడా సెలెక్ట్ చేసుకుంటా అంటే ఇక్కడ డైరెక్ట్ స్టేట్ గౌట్ కూడా సెలెక్ట్ చేసేసుకోండి. వద్దు అని అంటే స్టేట్ గౌట్ వదిలేయండి. ఇప్పుడు జనరల్ కనెక్షన్స్ తీసుకున్నాను నేను. మనకి ఇక్కడ కేవైసీ స్టేటస్, కేవైసీ ఫ్లాగ్ ఇక్కడ ఉంది. కేవైసీ ఫ్లాగ్ ఓన్లీ వై తీసేయండి. వై తీసేస్తే మనకు పెండింగ్ లిస్ట్ వచ్చేస్తుంది. తర్వాత మనకు ఈ లాస్ట్ రిఫిల్ డేట్ అనేది ఇక్కడ లాస్ట్ కాలంలో ఉందండి, అది కూడా మనం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మనకు 2026 చూసుకోండి. 2026ని అన్టిక్ చేస్తున్నా. మనకు 1 ఇయర్ అంటున్నారు కాబట్టి ఇక్కడ 2025లో ఈ అన్టిక్ చేస్తున్నాండి. జనవరి అంటే మనకి ఇప్పుడు డిసెంబరు, నవంబర్, అక్టోబరు, సెప్టెంబర్, ఆగస్టు, జూలై, జూన్ నుంచి జూలై వరకు మనం ఇది సెలెక్ట్ చేసేసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఓకే చేసే ఇవి మనకు కస్టమర్ లిస్ట్ చూడండి. ఇక్కడ 521 వచ్చాయి. ఈ కనెక్షన్స్ని మనం డైరెక్ట్ ఇక్కడ 11 కన్జ్యూమర్ నెంబర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసేసి కాపీ కొట్టేసి ఇప్పుడు ఏదైతే మనం ఉందో ఇక్కడ మనం రిలేషన్షిప్లోకి వెళ్ళండి. ఇక్కడ రిలేషన్షిప్లోకి వెళ్ళాక డైరెక్ట్ కన్జ్యూమర్ నెంబర్ నేను పేజ్ చేస్తున్నా, ఇక్కడ కొట్టేసేయండి. కొట్టేసి ఏదైతే ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ ఉందో చూడండి. ఇక్కడ కస్టమర్ కూడా 2025 జూన్లో తీసుకున్నారు, అప్పటి నుంచి వాడట్లేదు. ఇక్కడ ప్లేస్ తీసేసుకున్న స్టేటస్ దగ్గర ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ లో ప్లేస్ తీసేసుకున్న. కస్టమర్ టైప్ వచ్చేసి కస్టమర్ సస్పెన్షన్. ఇక్కడ చూడండి సస్పెన్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఆర్ ఓపెన్ చేయండి. ఇక్కడ సస్పెన్షన్ రీజన్ వచ్చేసి ఇలా సస్పెండెడ్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసేసుకోండి. సస్పెండెడ్. ఇక్కడ రిమార్క్స్ లో కేవైసీ డ్యూ, సబ్మిట్. ఇంతే అండి. ఇలా మీరు ఏవైతే ఈ కేవైసీ పెండింగ్ ఉన్నాయో 1 ఇయర్ నుంచి వాడని సస్పెండ్